ఈ నెల 5వ తేదీన దుబ్బాకలో నిర్వహించే దివ్యాంగుల పెన్షన్దారుల సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ దివ్యాంగులు పెన్షన్దారుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు చేయూత పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. దివ్యాంగులకు పెంచి ఇస్తామన్న పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగే సభకు నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సన్నాహక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా విహెచ్పీఎస్ కోఆర్డినేటర్ దండు శంకర్, ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. 5వ తేదీన దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారి ఫంక్షన్ హాల్లో వికలాంగుల చేయూత పెన్షన్దారుల సన్నాహ సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి గాను దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగింది, గజ్వేల్ నియోజకవర్గం జరిగింది, అదే క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం జరిగింది. రేపు 5వ తారీఖు ఇక్కడ దుబ్బాకలో జరగబోతుంది. వెంటనే ప్రతిపక్షాలు కానీ అదే క్రమంలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ప్రస్తుతం వెంటనే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి వెంటనే వికలాంగుల సంబంధించిన చేయూత పెన్షన్దారులకు సంబంధించిన హామీని నిలబెట్టుకోవాలి. 4,000ది 6,000 చేస్తూ 2,000 4,000 చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీతో తాడపేడు తెలుసుకుంటాం. వెంటనే వికలాంగుల పెన్షన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకొని పెన్షన్ పెంచాలి, వృద్ధుల పెన్షన్ పెంచాలి. లేకుంటే కనుక మరి రాబోయే ఎలక్షన్లో సర్పంచ్, స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో వికలాంగుల సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తామని చేస్తుంది.